అందరికీ నమస్కారం. SBR టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా SBR టాక్స్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు యాప్లో అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి. ఎలాంటి స్కూల్ ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలి, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఏ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయాలి, ఏ ఎంట్రన్స్ రాసిన తర్వాత దాని కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నిర్ణయాలు, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇలా అనేక అంశాలకు సంబంధించినటువంటి కోర్సెస్ SBR టాక్స్ యాప్లో ఉన్నాయి. అది చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటికే వేలాది మంది దీని ద్వారా ప్రయోజనం పొందడం జరిగింది. మిత్రులారా, మన తరం, నా వయసుతో ఉన్నటువంటి తరం, సుమారుగా 35 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు, వీళ్ళందరూ అంటే మనందరము జీవితంలో చాలా కష్ట నష్టాల కోర్చి ఎదురు నిలిచాం. జీవితం అంతా కాంప్రమైజింగ్, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా అనేక రకాలుగా ఆ జీవితంలో రాజీ పడడాన్ని అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెజారిటీ గ్రామీణ నేపథ్యం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారే 90% ఉంటారు మన తరం. కానీ ఇప్పుడు ఇంచుమించు తెలుగు రాష్ట్రాల్లో 50% అర్బనైజ్ అయిపోయింది, పట్టణీకరణ జరిగిపోయింది. చాలామంది యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడింది. మన తరానికి వచ్చేసరికి మనకున్న అభిప్రాయం ఏంటంటే, మనలాగా మన పిల్లలు కష్టపడకూడదు, ఏం చేసైనా సరే పిల్లల్ని మంచి స్థితిలో తీసుకురావాలి, వాళ్ళ కోరికలను ఉన్నంతలో నెరవేర్చాలి, వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా ఉంచాలి అనేటువంటి భావంతో మన పిల్లల్ని పెంచుతున్నాం. అది కొంతవరకు అభినందించదగ్గదే. కానీ మిత్రులారా, ఆలోచించండి, ఆ పిల్లలకు లోటు లేకుండా పెంచమనేటువంటి భావన పతాక స్థాయికి ఏరికిపోయి అది మన పిల్లల్ని మనమే నష్టం చేసుకునే పరిస్థితి దాపురించింది. ఉదాహరణకు, మనం చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము, పరిగెత్తే వాళ్ళము, సైకిల్ దొక్కే వాళ్ళము, చెట్లు ఎక్కే వాళ్ళము, స్విమ్మింగ్ చేసే వాళ్ళము, ఒంటరిగా ఎంత దూరం ప్రయాణించే వాళ్ళము, డబ్బు లేని సమస్య తెలుసు, డబ్బు లేని రోజులు ఎదుర్కొన్నాము, ఆకలి తెలుసు, ఒక సొంతగా పరిస్థితిని ఎదుర్కోవడం తెలుసు, ఆఫీసులకు వెళ్ళడం తెలుసు, కష్ట నష్టాలను భరించుకుని దిగమింగడం తెలుసు. ఇవన్నిటితోటి మనం పెరిగాం. కానీ మన పిల్లల్ని కష్టపడకూడదు అనేటువంటి పేరుతోటి మనం పిల్లల్ని ఎదగనీయకుండా చేస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చేస్తున్నాం. చాలామంది పిల్లల్ని సైకిల్ దొక్కనీయము, రోడ్ దాటనీయము, పెద్దగా స్పోర్ట్స్ ఆడనీయము. ఏది అడిగినా పడతాడు, లేకుంటే ఇంకేదో యాక్సిడెంట్ జరుగుతుంది, సైకిల్ మీద దొక్కుతారు, తెలియదు, ఇట్లా రకాల. ఈవెన్ బస్సులో కూడా చాలా వరకు వెళ్తే 10 సార్లు ఫోన్ చేస్తుంటాం. అంటే అతి గారాబంతో మన పిల్లల్ని ఎదగనీయకుండా చేస్తున్నాం. అంటే సౌకర్యాలు ఇవ్వడం వేరు, పిల్లలకు సొంతగా ఎదగనీయకుండా అన్నీ మనమే. బొమ్మరిల్లు ఫాదర్ అనే సినిమా చూస్తుంటారు కదా, అట్లా వేయడం వేరు. కాబట్టి పిల్లలకు స్వతంత్ర ఎదగనిచ్చేటువంటి స్వేచ్ఛ ఇస్తేనే మన ప్రేమకు అర్థం ఉంటుంది. ప్రేమ పేరుతోటి అలవిమాలినటువంటి గారాభంగాన్ని, సౌలభ్యాలు ఇవ్వడం అనేది ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఫిజికల్ స్ట్రెంత్, స్పోర్ట్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాం. సొంత నిర్ణయం తీసుకుందాన్ని వదిలేస్తున్నాం. వాడికి ప్రతిదీ మనమే అయిపోతున్నాం. ప్రతి నిర్ణయాన్ని మనమే తీసేసుకుంటున్నాం. వాళ్ళు ఎట్లా ఆలోచించాలో కూడా మనమే చెప్తున్నాం. ఇది మంచిది కాదు. దీనివల్ల పిల్లలకు నష్టం చేసేవాళ్ళం అవుతాం. ముఖ్యంగా పిల్లలు బాగా ఎదగాలనే విషయం మీద ఈ కార్పొరేట్ స్కూల్స్లో కాలేజీలో చేర్చి, టెక్నో స్కూళ్ళు, ఆ స్కూళ్ళు వాటిలో చేర్చి పొద్దున్నుంచి రాత్రి దాకా జీవితంలో ఎలాంటి విశ్రాంతి లేకుండా, ఎలాంటి ఆనందం లేకుండా వాళ్ళను రాచి రంపాన పెడుతున్నాం. అర్థం లేని పుస్తకాలు, కరికులము, తర్వాత వాళ్ళు పెడగాగి,
ఒక మెకానికల్ ఉండేటువంటి టీచర్ స్టూడెంట్స్ రిలేషన్స్, వీటితోటి ఒక జీవితం పట్ల అనాసక్తి అవుతున్నారు. సమాజం పట్ల వ్యతిరేక భావన, టీచర్స్ పట్ల ఒక క్రోధ భావన, ఇవన్నీ కూడా పిల్లలలో ప్రవేశపెడుతున్నాం. ఒక ఫన్ లేదు, ఇంక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక ప్రకృతి లేదు, మానవ సంబంధాలు లేవు, హ్యూమర్ లేదు, ఒక త్యాగం లేదు, విలువలు లేవు, సమిష్టి జీవన సౌందర్యం లేదు. ఇవేవీ లేకుండా మనుషుల్లాగా అతి ప్రేమతోటి మనము మన పిల్లల్ని తయారు చేస్తున్నాం. మన స్కూల్లో ఎంపిక కూడా చాలా దారుణమైన పరిస్థితి. సరే, కాలేజీలు అంటే కొంతవరకు తప్పదు, అది కూడా మంచిది కాదు. కాలేజీలో కూడా అన్నీ ఉండాలి, యాక్టివిటీస్ ఉండాలి, ప్రకృతి ఉండాలి, తర్వాత లీడర్షిప్ ఉండాలి, వాల్యూ ఎడ్యుకేషన్ ఉండాలి. సరే, మన ఎంట్రన్స్ ఓరియంటెడ్ది కర్మగాలి, సరే దాన్ని భరిద్దాం కొంతకాలం. 2 ఏళ్ళు మనం ఏం చేయగలిగింది లేదు, ఉన్నంతలో మంచి వాటి చేరుద్దాం. స్కూళ్ళలో 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ ఏంటండి, 6th క్లాస్ నీట్ ఫౌండేషన్ ఏంటి, 6th క్లాస్ సివిల్ సర్వీస్ ఫౌండేషన్ ఏంటి? ఇది ఎంత దారుణమైనటువంటి వంచన ఇది. 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ సరిగ్గా నేర్చుకుంటారు. మీరు ఐఐటి కైనా వెళ్ళొచ్చు, ఐఏఎస్ కైనా వెళ్ళొచ్చు, మెడికల్ వెళ్ళొచ్చు, మీకు ఉండేటువంటి ఆప్టిట్యూడ్, సహజ సామర్థ్యాల మీదకి వెళ్ళగలుగుతారు. తప్ప అందరూ వెళ్ళి 6th క్లాస్లో ₹1,00,000 1,50,000 కట్టేసి మీరు ఐఐటి ఫౌండేషన్ చేస్తే ఐఐటి వస్తుంది అనుకుంటే అదొక ఒక ఆత్మవంచన అవుతుంది. వాళ్ళు వేసేటువంటి మార్కెట్ శక్తులు వేసేటువంటి ఉచ్చులో మనం భాగస్వాములు అవుతుంది తప్ప మరొకటి కాదు. పిల్లలు స్వేచ్ఛగా ఎదిగింది. ప్రపంచంలో లక్షల కొద్ది అవకాశాలు ఉన్నాయి, వేల కొద్ది వృత్తులు ఉన్నాయి, ఉపాధి మార్గాలు ఉన్నాయి, వేల కొద్ది సొంత వ్యాపార మార్గాలు. ఒకప్పటిలాగా కాదు, ప్రపంచం విస్తృతి చెందింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మీకు అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. మీకు ఒక ఐడియాతో మీరు ఒక కంపెనీ పెట్టచ్చు. చదువుల్లో చాలా నార్మల్గా ఉండి లాస్ట్ ర్యాంకులు వచ్చే వాళ్ళు కూడా అద్భుతమైన కంపెనీ పెట్టగలుగుతారు. ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా అద్భుతమైన ఎంటర్ప్రెన్యూర్స్ కాగలుగుతారు. అనేక రకాల స్కిల్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, మీడియా ఉంది, యూట్యూబ్ ఉంది, యానిమేషన్ ఉంది, రకరకాల అదర్ స్కిల్స్ వర్క్స్ ఉన్నాయి, రకరకాల ఫుడ్ బిజినెస్ ఉంది, హోటల్స్ ఉన్నాయి, రకరకాలుగా నేను ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, చెప్పనలవి కానీ ఉపాధి మార్గాలు ఉన్నాయి. సహజంగానే మనకుండే సామర్థ్యాలు, ఇంట్రెస్ట్ కూడా వందల కొద్ది వేరే విధంగా ఉంటాయి. అందరూ ఒకే రకమైన సామర్థ్యాలు ఉండవు, అది ప్రకృతి కాదు. కాబట్టి మిత్రులారా, మన ప్రేమ పేరుతో మనము బంధీలం చేస్తున్నాం, సంఖ్యలను వేస్తున్నాం. ఇనుప సంఖ్యలు మాత్రమే మన పిల్లల్ని, మనుషులకు నష్టాన్ని కలిగేవు. బంగారు సంఖ్యలు, ప్రేమతో వేసే బంగారు సంఖ్యలు కూడా మన పిల్లల్ని మరుగుజ్వాలకి చేస్తే, ఎదుగనీయకుండా చేస్తే. కాబట్టి పేరు మిత్రులారా, వీటి గురించి ఆలోచిద్దాము, ఎక్స్పోజర్ ఇద్దాము, వాళ్ళు ఎక్స్ప్లోర్ అయ్యే విధంగా మనము వాళ్ళకి స్వేచ్ఛనిద్దాము, శారీరక శక్తినిద్దాం. ఇనుప కండలు, నరాలు, వజ్రతులు లేని మనసు, క్షాత్ర వీర్యం, బ్రహ్మతేజం గల యువకులు కావాలంటారు వివేకానంద. కాబట్టి అలాంటి యువకులు ఏ విధంగా ప్రయత్నం చేద్దాము, దానివల్ల మనకే లాభం. కుటుంబాన్ని సవ్యంగా లీడ్ చేయగలుగుతారు, సమాజాన్ని సరిగా అర్థం చేసుకుంటారు, బాధ్యతమైన పౌరులు ఉండడం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుంది, దేశం భద్రత కలిగి ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. దానివల్ల మనకే మళ్ళీ తిరిగి రక్షణ. ఆఫీస్లో కాన్ఫిడెంట్ డీల్ చేయగలుగుతారు. ఏ సౌండ్ మైండ్ ఫ్రమ్ ఏ సౌండ్ బాడీ అంటారు స్వామి వివేకానంద. అంటారు, మీరు ఫుట్బాల్ క్రీడను ఆడండి, దాని నుంచి భగవద్గీతను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతారని చెప్తారు. కాబట్టి ఫిజికల్ స్ట్రెంగ్త్ను చాలా నొక్కి వక్కానిచ్చారు స్వామి వివేకానంద. స్వయంగా స్వామి వివేకానంద యోగి అయినప్పటికీ, సన్యాసి అయినప్పటికీ జిమ్ చేసేవాడు, రెజ్లింగ్ చేసేవాడు, హార్స్ రైడింగ్ చేసేవాడు, స్విమ్మింగ్ చేసేవాడు, అత్యంత బలమైనటువంటి శారీరక దారుఢ్యం ఉండేవాడు. కాబట్టి మనకు శారీరక దారుఢ్యము, మానసిక దారుఢ్యము, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల మన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని సుఖవంతంగా జీవించగలుగుతాం. విలువలు ఉండడం వల్ల మన కుటుంబాలు, అంటే మన పిల్లలు మనల్ని చాలా బాగా చూసుకుంటారు. ఒక కుటుంబ వాతావరణానికి ఉండే గౌరవం ఉంటుంది. తనకు సమస్యలు వచ్చినప్పుడు, డిప్రెషన్ వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. జీవితానికి సంబంధించి ఎడ్యుకేషన్ కావాలి తప్ప ఎంట్రన్స్ ఓరియంటెడ్ కాదు. లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ కలిగినటువంటి విద్య కోసం మనం ప్రయత్నిద్దాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై.